నాకు నిద్ర పట్టట్లేదు అని అంటే మన ఆహారము, మన జీవన శైలిలో ఫస్ట్ మనం తప్పులు ఏం చేస్తున్నారో మనం గ్రహించాలి. మన బాడీ టైం టేబుల్ ప్రకారం చూసుకుంటే మీరు ఎంత లేట్గా పడుకున్నా పొద్దున మాత్రం టైంకి లేవండి. 5:30 వరకు లేవండి. బ్రహ్మముహూర్తం అని మన పూర్వీకులు మనకు చెప్పారు కదా. సో ఆ టైంలో లేచి చక్కగా మీరు వాకింగ్ కానీ లేకపోతే సూర్యరశ్మి తగలాలి. మెయిన్ అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సూర్యోదయం నుంచి 2 గంటల వరకు మనకి మంచి హీలింగ్, అంటే మన బాడీకి కావాల్సిన మంచి హీలింగ్ రేస్ అనేవి మనకు సన్ నుంచి ఎమిట్ అవుతుంది. ఓన్లీ మనకు అందరికి తెలిసిందేంటి, విటమిన్ డి వస్తుంది, దానివల్ల మన ఎముకలు శక్తివంతంగా. అదొకటే కాదండి, మీ బ్రెయిన్లో, మీ అవయవాల్లో, మీ గట్ హెల్త్లో ఎన్నో పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అయ్యి మీకు శరీరంలో మానసికంగా మీ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా తగ్గించడమే కాకుండా మీ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, మీ అవయవాల పనితీరును రెగ్యులేట్ చేస్తుంది, మీ హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. సో లేట్ నైట్ పడుకున్నా మీరు ఫస్ట్ చేయాల్సిన కరెక్షన్ ఏంటంటే మార్నింగ్ ఖచ్చితంగా లేవండి. అట్లీస్ట్ 40 మినిట్స్ అన్న సన్ రైజ్ బాడీకి తగిలేలాగా చూసుకోండి. సో అలా మన దినచర్యని మనం ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి. అండ్ 7 to 9 బ్రేక్ఫాస్ట్, 12 to 1 లంచ్, 5 to 6 లోపు 6:30 లోపే డిన్నర్ చేసేసుకోవాలి. సో లేట్ నైట్ తినకూడదు. ఎందుకంటే మనం తిన్న ఆహారము మనకి రాత్రంతా డైజెషన్ జరుగుతుంది అనుకోండి, మిమ్మల్ని రిపేర్ చేయాల్సిన శక్తి మొత్తం కూడా డైజెషన్కే ఉపయోగపడడం వల్ల మీకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. అండ్ మితంగా తినాలి, లైట్ ఫుడ్స్ తినాలి, హెవీ ఫుడ్స్ తినకుండా లైట్ ఫుడ్స్ తినడం మంచిది. 6:30 లోపు తినేసి 1-2 గంటల్లో అది జీర్ణించుకునేలాగా ఉండాలి. అండ్ మీరు 7 తర్వాత ఈ డిజిటల్ డిటాక్స్ చేయాలి. అంటే 7 నుంచి ఎలాంటి బ్లూ లైట్ మన కంటికి తాగకుండా అనుకుంటే బ్రెయిన్లో మనకు ఆ మెలటోనిన్ అనేది చక్కగా రిలీజ్ అవుతుంది. 8 మీరు బెడ్కి పరిమితం అయిపోయి 8 to 9 బెడ్ మీద ఉండడం వల్ల, అండ్ మీకు అయినా కూడా నాకు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, రెస్ట్లెస్నెస్ ఉంటుంది, నిద్ర పట్టదు అనుకుంటే మీరు ఒక బుక్ తీసుకోండి, భగవద్గీతను. ఏది మీకు మానసికంగా ప్రశాంతత ఇచ్చే పుస్తకాలు ఏమైనా తీసుకొని ఏకాగ్రత పెంచుకొని ఆ రెస్ట్లెస్ మైండ్ని కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకొని మెల్లిమెల్లిగా మెలిటోనిన్ రిలీజ్ అయ్యి మీ నిద్రలో పోతారు. సో అలా మీరు జీవన శైలిని కరెక్ట్ చేసుకోవడమే ముఖ్యమైనది. అయినా నాకు నిద్రలేమి సమస్యలు ఉన్నాయి, నాకు సరైన క్వాలిటీ స్లీప్ రావట్లేదు అంటే జపనీస్ పీపుల్ ఏం చేస్తారు, ఈవినింగ్ వాళ్ళు 5-6 అట్లా ఖచ్చితంగా డిన్నర్ చేస్తారు. అండ్ వేడి నీళ్ళతో స్నానం చేసేసి శరీరంలో ఉన్న నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని కూడా, బ్రెయిన్ని కూడా, బాడీని కూడా కంప్లీట్ రిలాక్సేషన్ మోడ్కి తీసుకెళ్తారు. ఒకవేళ మీరు స్నానం చేయబుద్ధి కాకపోతే వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని కాళ్ళు పెట్టడం వల్ల కూడా మీ బాడీలో ఉన్న సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టంలో ఉన్న రెస్ట్లెస్నెస్ తగ్గుతుంది, రిలాక్సేషన్ అనేది పొందుతారు.